హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీకు డైరెక్ట్ సెల్లింగ్ కోచ్ రామకృష్ణ. మనము లేజీ లీడర్స్ని యాక్టివేట్ చేయడం ఎలా అనే ఒక సిరీస్ని కంటిన్యూ చేస్తున్నాం. మొత్తం 4 వీడియోస్ ఉంటాయి. ఇందులో ఆల్రెడీ 1-2 వీడియోస్ అప్లోడ్ చేసేసాను. ఒకసారి చూడకపోతే చూడండి. ఇప్పుడు 3rd వీడియోలోకి వచ్చాం. ఈ 3rd వీడియోలో ఈ లేజీ లీడర్స్ని యాక్టివేట్ చేయడానికి కొన్ని స్టెప్స్ చెప్పబోతున్నాను. ఇవి స్టెప్ బై స్టెప్ కనుక మనం కంటిన్యూ చేస్తే మన టీంలో యాక్టివ్గా లేని లీడర్స్ అందరినీ మళ్ళీ యాక్టివ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో వీడియోని కొనసాగించే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీలాంటి డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ అందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది. సో అప్పుడు ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకురావాలనే ఉత్సాహం నాకు కూడా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ లేజీ లీడర్స్ని యాక్టివేట్ చేయడం ఎలా అనే సిరీస్లో 3rd వీడియోకి వచ్చాం. లేజీ లీడర్స్ని యాక్టివేట్ చేయడం ఎలా అనే సిరీస్లో 3rd వీడియోకి వచ్చాం. ఎవరైనా సరే బిజినెస్లోకి వచ్చేటప్పుడు 15 రోజులు 20 రోజులు చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ తర్వాత నెమ్మదిగా డల్ అయిపోతూ ఉంటారు. 2వ నెల 3వ నెలకు వచ్చే వరకు ఇంకా డల్ అయిపోతారు. వీళ్ళని మళ్ళీ యాక్టివేట్ చేయడానికి, లేదా మీ బిజినెస్లో 1 ఇయర్ నుంచి ఉన్నారు, తర్వాత నెమ్మదిగా డ్రాప్ అయిపోతున్నారు, వీళ్ళని యాక్టివేట్ చేయడానికి మీరు ఒక ఛాలెంజ్ని తీసుకురండి. 15 డేస్ ఛాలెంజ్. ఓకే, దీనికి ఏం పేరు పెడతారో 15 డేస్ ఛాలెంజ్ అని ఒక ఆప్షన్ పెట్టండి. ఈ ఛాలెంజ్లో డే 1 ఫస్ట్ వాళ్ళని జూమ్ కాల్ తీసుకుంటారా, లేకపోతే నార్మల్ కాల్ చేస్తారా, లేకపోతే దగ్గరుండి కలుస్తారా? 15 డేస్ ఛాలెంజ్ ఇవ్వండి. ఈ 15 డేస్ ఛాలెంజ్లో డే 1 వాళ్ళకు కొంచెం మోటివేట్ చేసి క్లారిటీగా వాళ్ళకు గోల్ సెట్ చేయండి. ఎంత కావాలి? ఈ నెల 2000, 3000, 5000 ఇది ఒకటి ఫిక్స్ చేసేయండి. ఈ 5000 ఈ మంత్ నువ్వు సంపాదించబోతున్నావు, ఇది ఫిక్స్. తర్వాత డే 2 నుంచి డే 14 వరకు ఏం చేయాలో కూడా ఒక క్లారిటీ ఇచ్చేయండి. సో ఇలా గోల్ సెట్ చేసిన తర్వాత మీరు మాట్లాడిన లీడర్స్ అందరితోటి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. 14 డేస్ ఛాలెంజ్, దానికి ఇంకేదన్నా పేరు పెడతారో పెట్టండి. వీళ్ళందరిని అందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే డే 2లో ఏం చేయాలి? ఒక స్టేటస్ రెడీ చేయాలి. నేను పలానా ప్రోడక్ట్ వాడడం వల్ల ఈ బెనిఫిట్ పొందాను, మీరు కూడా పొందుతారా? నేను పలానా ఆపర్చునిటీ వల్ల ఇంత సంపాదించాలనుకుంటున్నాను, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఇది స్టేటస్. ఎప్పటి నుంచి? డే 2 నుంచి డే 14 వరకు స్టేటస్లు రెడీ చేసుకోవాలి. ఇది ఫస్ట్ టాస్క్. డే 2లోనే ఇంకొక టాస్క్, మొత్తం 3 టాస్క్లు ఉంటాయి డే 2 నుంచి డే 14 వరకు. టాస్క్ 1 ఏంది? స్టేటస్ పెట్టడం. టాస్క్ 2, ఈ టాస్క్ 2 ఏంటంటే పర్సనల్ మెసేజ్ కనీసం ఒక 2కి పంపించడం. హాయ్ అనిల్, నేను పలానా ఆపర్చునిటీలో ₹1 సంపాదించుకుంటున్నాను, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా? హాయ్ శ్రీనుభాయ్, సో పార్ట్ టైంలో డబ్బులు సంపాదించుకోవడానికి నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది. ఇలా ఏదైతే ఆపర్చునిటీ చెప్తారో లేదా మీ ప్రోడక్ట్ గురించి బోని అడుగుతారో రోజుకి 2కి పర్సనల్గా పంపించాలి. డే 3 టాస్క్, డైలీ ఒకరికి జూమ్ ప్రజెంటేషన్ మీరైనా చూపించాలి, లేదా మీ అప్లయన్స్ ఎక్కడైనా చూపించే దాంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. డైలీ ఒకరికి. ఇలా 14 డేస్ ఈ పని చేయాలి. సింపుల్ పనే కదా. ఫస్ట్ ఏంది? స్టేటస్ పెట్టడం. క్యాన్వాలోకి వెళ్ళిపోయి పోస్టర్ తయారు చేయించుకోవడం నేర్పించండి. స్టేటస్ పెట్టడం. స్టేటస్లో రిజల్ట్ కనపడాలా. రెండోది ఏంటి? పర్సనల్ మెసేజ్ 2కి పంపించాలా. మూడోది ఏంటి? జూమ్ మీటింగ్ ఒక్కరినైనా ఇన్వైట్ చేయాలి. ఆ రోజు జూమ్ మీటింగ్ తన తరపున ఒక్కరైనా లాగిన్ అవ్వాలి. ఇది 14 డేస్ వరకు నడవాలి. ఏ రోజైతే వాట్సాప్ స్టేటస్ పెట్టాడో, సార్ నేను పలానా స్టేటస్ పెట్టానని ఆ గ్రూప్లో పోస్ట్ చేయాలి. నేను 2కి కాల్ మాట్లాడాను, పలానా అనిల్ అన్న, శ్రీనన్న, అది కూడా పేర్లు చెప్పేయాలి, గ్రూప్లో పోస్ట్ చేయాలి. నా తరపున 2 జూమ్ ప్రజెంటేషన్ విన్నారు, లేదా నేను వెళ్ళి ప్రజెంటేషన్ చెప్పాను, ఆ ఫోటో అందులో షేర్ చేయాలి. మీరు ఎక్కడైనా ప్రజెంటేషన్ చెప్తే అది, లేదా మీ తరపున జూమ్లోకి వచ్చారనుకో ఆ స్క్రీన్ షాట్ అందులో పోస్ట్ చేయాలి. ఇలా డైలీ వాళ్ళు ఈ టాస్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 3 టాస్క్లు 14 డేస్ వరకు. బాగుందా? నెక్స్ట్ మీరు ఒక ఛాలెంజ్ బోర్డు తయారు చేయాలి. ఈ గ్రూప్ క్రియేట్ చేసిన రోజే ఒక ఛాలెంజ్ బోర్డు తయారు చేయాలి. వాళ్ళ పేరు, స్టేటస్లు ఎన్ని పెట్టారు, స్టేటస్ లైన్, ఎంతమందికి పర్సనల్ మెసేజ్ పెట్టారు ఆ నెంబరు, ఎంతమందిని జూమ్ మీటింగ్కి పిలిచారు, లేదా ఎన్ని ప్రొడక్ట్స్ అమ్ముడుపోయాయి ఆ పేరు. ఇలా
3 డేస్కి ఒకసారి మీరు వాళ్ళతో టచ్లోకి వెళ్ళాలి. 3 డేస్కి ఒకసారి జస్ట్ గుర్తు చేస్తూ ఉండాలి. 3 డేస్కి ఒకసారి అప్లైని గుర్తు చేస్తూ ఉండాలి. పర్సన్ టు పర్సన్ గుర్తు చేయాలి. ఇలా గుర్తు చేయడం వల్ల ఏమైపోద్దంటే, సో వీళ్ళు నెమ్మదిగా వర్క్ చేస్తుంటారు కదా. సో మీరు ముందే చెప్పండి, ఎవరైతే ఈ చెప్పిన 3 టాస్కులు ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళని గోల్డ్ అంటారు. ఎవరైతే సెకండ్ పొజిషన్లో వస్తారో వాళ్ళని సిల్వర్ అందాం. ఎవరైతే థర్డ్ పొజిషన్లో వస్తారో వాళ్ళని బ్రాంజ్ అందాం. ఇది ఒక ఛాలెంజ్, ఒక గేమ్ లాగా తీసుకుంటాం అన్నమాట. ఇలా మీరు గేమ్ లాగా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే 14th డే వరకు వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసుకుంటూ పర్సన్ టు పర్సన్ మాట్లాడుతూ 2-3 డేస్కి ఒకసారి పోస్ట్ చేస్తున్నారు లేదో చూస్తూ 15th డే మొత్తం క్యాలిక్యులేషన్స్ ఆ బోర్డులో, ఏదైతే మీ వాట్సాప్ గ్రూప్ ఉందిగా ఆ క్యాన్వా బోర్డు ఒకటి తయారు చేస్తారు కదా, ఆ బోర్డులో వీళ్ళందరి రిజల్ట్స్ ఎంటర్ చేసేయండి. ఈ అందరు రిజల్ట్ ఎంటర్ చేస్తే ఫస్ట్ ఎవరు వచ్చారు, సెకండ్ ఎవరు వచ్చారు, థర్డ్ ఎవరు వచ్చారు అనేది మొత్తం యాక్టివేట్ అయిపోతారు. ఎందుకంటే అది గేమ్ లాగా ఛాలెంజ్ లాగా తీసుకుంటారు కదా. అరే నాకన్నా ముందు వచ్చినోడు చేస్తున్నాడు, నాకన్నా వెనకాల వచ్చినోడు చేస్తున్నాడు, నేను కూడా చేయాలని టీం అంతా యాక్టివేట్ అయిపోతారు. మీరు పొద్దాక ఫోన్ చేసి ఏం చేసావు, అది చేసావు, ఇది చేసావు అని అడిగేదానికన్నా మీరు ఒక ఛాలెంజ్ లాగా ఇచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నెమ్మదిగా ఈ పని చేస్తున్నప్పుడు ఈ ఛాలెంజ్లో అతను ఫస్ట్ వచ్చాడా, సెకండ్ వచ్చాడో, థర్డ్ వచ్చాడో 15th డే రికగ్నైజ్ చేయండి. ఫస్ట్ వచ్చిన అతనికి ఒక సర్టిఫికెట్, ఎట్ ద సేమ్ టైం ఒక చిన్న గిఫ్ట్, అమెజాన్ ఓచరో ఇంకోటో ఇవ్వండి. సెకండ్ వచ్చిన వానికి అతనికి కూడా ఒక సర్టిఫికెట్, ఒక ఓచర్ లేదా ఒక చిన్న గిఫ్ట్. థర్డ్ వచ్చిన వాళ్ళకి కూడా ఒక సర్టిఫికెట్, ఒక గిఫ్ట్. రికగ్నైజ్ చేస్తే అప్పుడు వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ మంత్ నేను కూడా చేయాలి, నెక్స్ట్ మంత్ నా ప్రయత్నం కూడా జరగాలని వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇలా చేస్తూ మీ టీంని మోటివేట్ చేసుకోవచ్చు. మీకు కూడా ఈ క్యాన్వా బోర్డు తయారు చేసుకునే ఎగ్జాంపుల్ కావాలా? ఒకసారి వాట్సాప్లో డైరెక్ట్ సెల్లింగ్ గ్రూప్లో లాగిన్ అయ్యి అడ్మిన్కి 14 days ఛాలెంజ్ బోర్డు అని మెసేజ్ పెట్టండి. మీకు రెడీమేడ్గా తయారు చేసిన బోర్డుని పంపిస్తాను. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. ఇలా యాక్టివ్గా లేని లీడర్స్ని చిన్న ఛాలెంజ్ తోటి యాక్టివ్ చేసుకొని మళ్ళీ మీ ట్రాక్లో పడేసి బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం నచ్చిందో కామెంట్ చేయండి. మీ టీం మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఆర్కే డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా లీడర్స్ అందరూ కూడా లైఫ్లో గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.